కోనసీమ జిల్లా మలికీపురం మండలం ఇరుసుమండ బ్లో అవుట్ ప్రాంతాన్ని మాజీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పరిశీలించారు. పీసీసీ బృందంతో కలిసి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. బ్లో అవుట్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు వ్యాపించడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించిన ఆయన రైతులకు తగిన నష్టపరిహారం అందేలా తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలందరి యొక్క ఆలోచన మేరకు మాకున్నటువంటి కొబ్బరి సంపదను నష్టపోయింది, ఈ గ్రామంలో ఉన్నటువంటి వరి నష్టపోయింది, పంట పొలాలు నష్టపోయాయి. దానికి కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సర్పంచ్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ ప్రజలందరూ కూడా కోరికనేది వాళ్ళందరికీ సురక్షితమైనటువంటి మంచినీరు కావాలి, వసతులు కావాలి. అదేవిధంగా మాది వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయ ఆధారం, వేరే జీవనాధారం కూడా ఉండదు. ఇక్కడ పోయినటువంటి కొబ్బరి చెట్లు అన్నిటికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా నష్టపోయినటువంటి మరి భూములు కూడా ఉన్నాయి, బీడు బారిపోతున్నాయి. ప్లస్ ఆ ఆయిల్ తెట్టులా తేలి ఇక్కడ కనీసం మనం ఊడుపులు ఊడ్చాలంటే కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం, ఈరోజు ముఖ్యమంత్రి గారు పైన ఏరియల్ సర్వీస్ చేశారు. ముఖ్యమంత్రి కాకముందు రోడ్ల మీద వచ్చేవారు, రోడ్డు మార్గాన్ని వచ్చేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఈరోజు పక్కన ఉన్నటువంటి మండపేటకు వచ్చి ఈ పైన ఏరియల్ సర్వే చేసి దీనికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ వేరే నియోజకవర్గంలో పెట్టినటువంటి పరిస్థితి. కనుక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. కోనసీమ ప్రజల్ని మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. కోనసీమ ప్రజల యొక్క ఆగ్రహావేశాలకు లోను కావద్దు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి. ముఖ్యంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి కుటుంబాల ప్రాణాలను చేతిలో పట్టుకున్నారు. వాళ్ళందరూ భయభ్రాంతులతో పారిపోయారు. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి, కొబ్బరి చెట్లకి నష్టపరిహారం ఇవ్వాలి. మరి రైతులకి పంట పరిహారం, నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తుంది.